హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో ఇన్స్టెంట్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం చాలా తక్కువ టైంలో చాలా రుచిగా చేసుకోవచ్చు. మనం ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసి కలుపుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, వాటర్ వేసి కలిపాక పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటే మనకి దోశలు చాలా బాగా వస్తాయి. అండ్ ఈ పిండిని మనం 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ దోశ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇలా గరిటెతో దోశ ప్యాన్ అంతా కవర్ అయ్యేలాగా పిండిని ఇలా వేసుకుందాం. ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇలా దోశ మనకి ఈవెన్గా కాలాలి అంటే ఇలా ప్యాన్ని మనం ఇలా తిప్పుతూ ఈవెన్గా దోశని కాల్చుకోవాలి. ఇప్పుడు కొంచెం దోశ కాలిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. నాకు దోశ కరెక్ట్ కలర్ వచ్చింది, గోల్డెన్ కలర్లో. ఇప్పుడు దోశని తిరగవేద్దాం. చూసారా అండి ఎంత మంచి కలర్ వచ్చిందో దోశ. ఇది మనకి చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా క్విక్ రెసిపీ. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ దోశని మనం అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. చాలా క్రిస్పీగా, కలర్ కూడా చాలా ఈవెన్గా కాలి అసలు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఆహా, చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్.